అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేనొచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి కూలిపోయిందన్న దాని నుంచే తెస్తారట నీళ్లు సీఎం సార్ కొట్టిండ్రు కొబ్బరికాయలు గోదావరి నీళ్లతోని చేస్తున్నారట ఇంకో స్కాము మొత్తం బయట పెట్టిండు కేటీఆర్ సారు కారు పార్టీలనే ఉన్నారట ఎమ్మెల్యేలు జనం చూసిండ్రు మీరు మార్చిన కండువాలు ఉల్టా పల్టా అవుతున్నాయి సీఎం మాటలు చక్కగా లేవేమో రేవంతుల వారి గ్రహాలు రైతులదేనట యూరియా పాపం పొన్నం సారు చెప్పిండు అసలు విషయం ఈ కారు పాటోళ్లకు ఏం పని లేదులా సర్కారోళ్ళు ఏ పని ముంగటేసుకున్నా దాంట్లో దొంగ లెక్కలని పట్టుకొచ్చి బయటేస్తున్నారు పాపం ముఖ్యమంత్రి సారుకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు ఇవాళ కేటీఆర్ సారు విలేకరులతోని మాట్లాడి బాంబుల మీద బాంబులు వేల్చిపోయిండు అవేందో మనం కూడా చూద్దాం పాది ఇవాళ సీఎం సారు ఓ తానికి పోయి కొబ్బరికాయ కొట్టొచ్చిండు కదా దాని సంగతి ఏంది సారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఒకవైపు గోదావరి నీళ్లను వాడుకుంటూ ఒకవైపు గోదావరి నీళ్లను కాళేశ్వరం ద్వారా వచ్చిన నీళ్లను ఇవాళ హైదరాబాద్లో మూసీకి అనుసంధానం చేస్తున్నామని చెబుతూ మరొక వైపు ఈ రకంగా చిల్లర ప్రచారం చేస్తున్నందుకు ఆ కాళేశ్వరాన్ని కేసీఆర్ గారిని బదనాం చేస్తున్నందుకు ముక్కునాలకు రాసి క్షమాపణ చెప్పాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఓట్లు వేయించుకుంటానికి అబద్ధాలు చెప్పినట్టున్నారు తీయండి కానీ హైదరాబాద్కి అయితే నీళ్లు తెస్తుండ్రు కదా దిస్ ఈజ్ ఫ్రమ్ 17th May 2023 క్యాబినెట్ ఇన్ కేసీఆర్ గవర్నమెంట్ కేవలం 1100 కోట్ల రూపాయలతోనే ఈ పని చేయవచ్చు అని ఇవాళ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఇవాళ మీరు పేపర్ యాడ్ చూడండి కొండపోచమ్మ దగ్గర మేం సోర్స్ పెడితే దాన్ని కట్ చేసినారు తీసేసినారు కారణం లోగుట్టు పెరుమాళ్ళ కిరక అని వారికే తెలియాలి మాకు తెలియదు వామ్మో ఇంట్లో కూడా స్కామే ఉన్నదా ఏంది సారు అది 1100 కోట్లతో అయిపోయే ప్రాజెక్టును ఇవాళ 7380 కోట్లు 90 కోట్లు అంటే దాదాపు 7 రెట్లు పెంచేసినారు అబ్బర బిడ్డ గంతగనం రేటు పెంచిండ్రా ఇంకేమున్నాయి సారు స్కాములు వాళ్ళకున్న ఇంకొక ఆయన ఎవరు ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తావు ఇద్దరు కలిపి 4000 కోట్ల వరకు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకో దిక్కేమో ఇవాళ మళ్ళీ 7400 కోట్ల వరకు మళ్ళీ అదే సంస్థకి ఎవరైతే సుంకిశాల కూలిపోవడానికి కారకులో వారికే ఇస్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వానికి లేని మొహమాటం మీకెందుకున్నది ఏ ఏజెన్సీ అయితే బ్లాక్ లిస్ట్ మీరు చేయాలో ఏ ఏజెన్సీని అయితే బ్లాక్ లిస్ట్ చేయాలో ఎవరినైతే నేషనల్ హైవే అథారిటీ ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేసింది మన కేరళలో రహదారి వీళ్ళు నిర్మాణం చేసినారు NH66 అక్కడ ఒక స్లోప్ ప్రొటెక్షన్ వాల్ కొలాప్స్ అయింది వీళ్ళు కట్టిందే సేమ్ ఇదే కంపెనీ కట్టింది నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళేమో వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసినారు డీబార్ చేసినారు మరి మీరెందుకు చేస్తలేరు మీ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లోనైతే సుంకిశాలు ఉంటుందో దాని రిటైనింగ్ వాల్ కొలాప్స్ అయితే మళ్ళీ వాళ్ళకే 7400 కోట్ల వర్క్ ఇచ్చినావంటే ఏమర్థం చేసుకోవాలి నేను రాష్ట్ర ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి ఎందుకు ఇంత అవాజ్యమైన ప్రేమ వారి మీద మీకు ఇదే సంస్థను కదా మీరు ఈస్ట్ ఇండియా కంపెనీ అని హుంకరించింది గర్జించింది మీరే కదా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈరోజు బెస్ట్ ఇండియా కంపెనీ ఎట్లయింది నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎట్లయింది చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఈ పద్ధతుల్లో మూసీలో కూడా ముఖ్యమంత్రి గారు దోపిడీకి తెరలోపినారు ఎంఆర్ అనే సంస్థ హైదరాబాద్లో మీకు తెలుసు ఎంఆర్ ప్రాపర్టీస్ మీద ఇంకా ఎంక్వైరీ ఉంది వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు మూసీలోకి వచ్చేయండి మీరు నేను 300 ఎకరాలు ల్యాండ్ ఇస్తాను మీకు అర్జెంటుగా మీరు వచ్చేయండి అక్కడి నుంచి సంస్థను డబ్బులు తేండి పెట్టేయండి అని చెప్తున్నాడు ఇంకోవైపు ఇదే ఏజెన్సీ ఏ ఏజెన్సీని అయితే బ్లాక్ లిస్ట్ చేయాలి అని HMWS సిఫారసు చేసిన ఆ సంస్థతో మాట్లాడుతున్నాడు మీరు రండి ఇందులో హ్యామ్ మోడల్ చేద్దాం మీకు ముందే ఇచ్చేస్తా ల్యాండ్ అంతా 400 ఎకరాలు ఇచ్చేస్తా కట్టుకోండి మీ ఇష్టం ఉన్నది అని వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఎందుకు ఇంత ఆత్రము గమ్మతి కాకపోతే ఇన్ని స్కాములు చేసి గన్నిగనం పైసలు ఏం చేసుకుంటారు ఢిల్లీకి ముడుపులు పంపి సీటు కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఏమీ లేదని చెప్పి మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా ఓహో ఢిల్లీ దాంకున్నదా ఇది సరే గాని మొన్న మస్తు డ్రగ్స్ దొరికినాయట దాని మీద ఏమంటారు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీకు అసలు సిగ్గుందా మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ నెలల తరబడి ఆ కంపెనీలో కూలీలుగా చేరి కార్మికులుగా చేరి నెలల తరబడి పరిశోధించి చివరికి అది డ్రగ్స్ అని తెలుసుకున్న తర్వాత నిర్ధారించుకున్న తర్వాత నీకు ఖబర్ లేకుండా నీ పోలీసులకు ఖబర్ లేకుండా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కుప్పగూలిపోయి
వాళ్ళు వచ్చి దాడి చేసి, మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి హైదరాబాద్లోని చర్లపల్లిలో దాడి చేసి 12,000 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీకేమైనా ముడుపులు ముట్టినాయా? ఇలా 12,000 కోట్లు 21 నెలల నుంచి ఏం చేస్తున్నావు? నీ ఈగల్ ఏం చేస్తుంది? నీ హైడ్రా ఏం చేస్తుంది? నీ హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది? నీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ముడుపులు తీసుకోవడంలో బిజీగా ఉన్నారా? ఎట్లా? హైదరాబాద్లోని చెర్లపల్లిలో 12,000 కోట్లు. ఇది భారతదేశంలోనే రెండవ అతిపెద్ద డ్రగ్స్ ఇప్పటిదాకా దొరికింది. ఇదివరకు ఒకసారి గుజరాత్లో దొరికింది 21,000 కోట్లు, ఇప్పుడు రెండోసారి 12,000 కోట్లు. సిగ్గులేని విషయం ఏంటంటే, సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, మన పోలీసులకు ఖబర్ కూడా లేదు. మహారాష్ట్ర పోలీసుడు వచ్చి దాడి చేసేదాకా మన పోలీసులకు ఖబర్ కూడా లేదు. ముఖ్యమంత్రి గారికి ముడుపులు అందినాయి అనేది నా అనుమానం. అందుకే చూసి చూడనట్టు వేయండేమో, లేదా ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడేమో. ఏది ఎవడు రీట్వీట్ అవుతుండు వాని మీద కేసు పెట్టుర్రి, ఎవడు పోస్ట్ పెడుతుండే వాని అర్జెంట్ లోపలేయండి, లేదా గణేష్ కాడపోయి కొద్దిగా స్టంట్ కొట్టినట్టు చేద్దాం, అక్కడ కేసీఆర్ పాటలు బాగా పెడుతురు, పోలీసు వాళ్ళు డీజే బాక్సులు గుంజుకోవాలి, యాంప్లిఫైర్లు గుంజుకోవాలి. గదే పని ఏమన్నది ఇవాళ పోలీసులకు రాష్ట్రంలో పని పాపం. హవ్వా, ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం మాటలు సార్ అవి? మీరు ఇంతింత పెద్ద మాటలు మాట్లాడుతుండ్రు. పేపర్ వాళ్ళు రేపు అవన్నీ రాస్తారా? టీవీలో చూపిస్తారా? కొద్దిగా మీరు రేపు రాస్తారో రాయరో మరి ఎవరేందో కూడా ప్రజలు చూస్తారు. ఎవరు రాస్తారో ఎవరు రాయరో కూడా ప్రజలు చూస్తారు. ఎవరికి ఏం ఒత్తిళ్ళు ఉన్నాయో, ఏ సంస్థలకు అడ్వర్టైజ్మెంట్ల వల్ల మీరు పడుతున్న ఇబ్బందులు ఏంది, ఎవరికి తొత్తులుగా ఉన్నారు, ఇవన్నీ కూడా తెలుస్తాయి ప్రజలకు. రాష్ట్రాల సంగతి, రాయనుల సంగతి కూడా ప్రజలు ఆలోచించాలని నేను కోరుతాను. నిజమే సారు, సర్కారోళ్ళు ఇన్ని స్కాములు చేస్తా అంటే తెలిసి కూడా దాచి పెడితే మీడియా అని ఎట్లంటాం? చూపెట్టినోళ్ళే మీడియా, చూపెట్టనోళ్ళు సర్కారోళ్ళ సోషల్ మీడియా. ఎవరికన్నా నాలుక మీద మచ్చలుంటే వాళ్ళు ఏదంటే అదే అవుతుందని అంటుంటారు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు ఆ మచ్చలు ఉల్టా ఉన్నట్టున్నాయి. నేను ఉట్టిగా అంటలేను, నిజమే చెప్తున్నా. సార్ గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేమున్నా చెప్పుర్రి. శుభం పలకవయ్య పిల్లగా అంటే మంగళారతుల ముంగట జాడిచ్చి తుమ్మిండట. పాపం మన ముఖ్యమంత్రి సారు పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. సారు ఏది గొప్పలు చెప్పుకున్నా 4 వద్దులు తిరగక ముందే తుస్తుమంటున్నది. సారు పరువు పోతున్నది. ఈ నడమ సారు ఎక్కడికి పోయినా డ్రగ్స్ డ్రగ్స్ అని మాట్లాడుతున్నాడు. మొన్న కేరళ పోతే అక్కడ కూడా ఇదే పని చేసిండు. పోలీసులతోని ఈగలని పెద్ద టీం పెట్టినాం. డ్రగ్స్ పాతాళంలో ఉన్నా గాని మా గద్దలు పట్టేస్తాయని చెప్పుకున్నారు. కానీ ఏమైంది? కనీసం మన పోలీసులకు వాసన కూడా తెలవనీయకుండా మహారాష్ట్ర పోలీసులు వచ్చి 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుకున్నారు. ఎక్కడనో కాదు, మన హైదరాబాద్ లోనే. ఇక ఇంకో దిక్కు యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. పేదోళ్ళ పిల్లకి ఇచ్చటానికి నా తాన ఏం లేదు, చదువు ఒక్కటే ఉన్నది, అదే ఇస్తానని చెప్తున్నది కదా. మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చెప్పిండు కదా. కానీ గురుకుల బడుల్లా, సర్కారు బడుల్లా ఏమైతున్నది? ఫుడ్ పాయిజన్లతోని తమ్ముళ్ళు చెల్లెల పానాలు పోతున్నా సారు కనీసం ఒక్కసారి కూడా బడుల దిక్కుపోయి చూడలే. ఇక ఫ్యూచర్ సిటీ కడతా, అద్దాల మేడలు కడతా, పాలరాయి రోడ్లేస్తానని అంటున్నాడు. కానీ హైదరాబాద్ లా రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపోయింది. సర్కారుకు రావాల్సిన ఆమ్దాని ఆగిపోయింది. ఇక 3 సార్లు నేనే ముఖ్యమంత్రిని అయితేనని ఇట్లా అన్నాడో లేదో. తెల్లారే సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా అని ట్యాంకు మండు కాడ మోత మోగింది. దాన్ని కవర్ చేసుకుంటానికే సారు అక్కడ దాకొచ్చిండని బయట అందరు అనుకుంటున్నారు. ఇక ఆడిబిడ్డలను కోటీశ్వర్లను చేస్తానని చెప్పి ఆర్టీసీ బస్సుల్లా యూరియా బస్తాల కాడ వాళ్ళకే ఫైటింగ్ పెట్టిండు. సారు ఏది మాట్లాడినా ఇట్లనే ఉల్టా అవుతున్నది. ఏందో ఏమో పోన్రి. సారు గాశారం మంచిగా లేదో, లేకపోతే రాష్ట్రం ఆగమైంది నాశనం అయిందని ఊకూకే మాట్లాడుతున్నాడు కదా. అప్పుడు తదాస్తు దేవతలు తదాస్తు అన్నట్టున్నారు. అందుకే ఇట్లా అవుతున్నదని ఇంకొందరు అంటున్నారు. కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం కొట్టుకపోయింది, 1,00,000 కోట్లు గోదాట్లో కొట్టుకుపోయినాయి. పోయిన సర్కారోళ్ళు 1,00,000 కోట్లు తిన్నరని ముఖ్యమంత్రి కాకముందు సండి రేవంత్ సారు చెప్తూనే ఉన్నాడు కదా. కానీ ఇవాళ ఏం చేసిండో చూడుర్రి.
సారు కొబ్బరికాయ కొట్టింది దేనికి అనుకుంటున్నారు? గోదావరి నది నీళ్లను హైదరాబాద్ కు తీసుకొచ్చడానికి. డైరెక్ట్ మొగులు మీదికెళ్లి గోదావరి నదులకు పైపులు గిన వేస్తున్నారా అని పరిశాన్ కాకుర్రి. పోయిన సర్కారోళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు కదా, అండ్లనే మల్లన్న సాగర్ అనే డ్యాము కట్టిండ్రు సిద్దిపేట దగ్గర. కాళేశ్వరం కాడికెళ్లి నీళ్లు ఎత్తిపోస్తే ఇక్కడ దానికొస్తాయి అన్నట్టు ఆ నీళ్లను హైదరాబాద్ కు తీసుకొస్తారు. అంటే కాళేశ్వరం నీళ్లను హైదరాబాద్ కు పట్టుకొస్తారు అన్నట్టు. అంత మంచిగానే ఉన్నది గాని కాళేశ్వరం కూలిపోయింది, కొట్టకపోయింది, ఆగమాగమైంది, 1,00,000 కోట్లు మింగిందని చెప్పిండ్రు. మొన్న వారం కిందనే అసెంబ్లీ పెట్టి కాళేశ్వరంతోని సుక్క నీళ్లు రాలే, ఏకురం కూడా బారలేదని మంత్రి ఉత్తమ్ సారు చెప్పిండు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 2 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు సరిగ్గా ఇవ్వలేకపోయినరు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు 4 ఏళ్లలో కూలిపోయింది. అధ్యక్ష, స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద మ్యాన్ మేడ్ డిజాస్టర్, ఫైనాన్షియల్ డిజాస్టర్ ఏ రాష్ట్రంలో కూడా జరగదని చెప్పి నేను మనం చేస్తున్నా. కానీ వారం తిరగక ముందే అదే కాళేశ్వరం ప్రాజెక్టుతో వచ్చిన నీళ్లను హైదరాబాద్ తెచ్చడానికి కొబ్బరికాయ కొట్టిండు ముఖ్యమంత్రి సారు. ఓ దిక్కేమో కూలిపోయిందని వాళ్ళే అంటారు, ఇంకో దిక్కేమో అదే కాళేశ్వరం ప్రాజెక్టుకెళ్లి నీళ్లు పట్టుకొస్తారు. కానీ అబద్ధాలు చెప్పుట్లా అవే నిజమని నమ్మించుట్లా మన సర్కారోళ్లను మించినోళ్లు ఎవ్వరు లేనట్టున్నారు. పోన్రి జరయోల కాడన్న ఫోన్ నంబర్ ఉంటే గిన్నిస్ బుక్ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పుర్రి, వాళ్ళొచ్చి మన సర్కారోళ్ల పేరు వాళ్ళ బుక్కుల రాసుకొని పోతారు. కేసుల మెడల్ లెక్క సీఎం సార్కు ఇది కూడా ఒక మెడల్ అవుతుంది. కలుగులకెళ్ళి ఎలకలు బయటికి రావాలంటే పొగబెట్టాలి, అప్పుడు ఊరుకుంటా బయటకు వస్తాయి. మొసగొట్టుకుంటా ఎల్లెలకల పడతాయి. అట్లా కాకుండా ముద్దుగా నా చిన్ని ఎలక ఒక్కసారి వచ్చిపో అమ్మా అంటే వస్తాయా? అసలే రావు. పొగ తలుగుతూనే బయటకు వెళ్తుంది. ఇప్పుడు ఎలకల ముచ్చట ఎందుకు చెప్పిందని చూస్తున్నారు కదా. కారు పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ లకు పోయిన 10 మంది ఎమ్మెల్యేల కథ కూడా అట్లనే ఉన్నదుల్లా. మొన్నటిదాకా బాజాప్తా 3 రంగుల కండువాలు వేసుకొని తిరిగిండ్రు. పేరటోళ్లకు 3 రంగుల కండువాలు కప్పిండ్రు. కానీ ఇప్పుడే ఒకలెనక ఒకలు బయటకు వచ్చి మేం కారు పార్టీలనే ఉన్నాం, షెయి పార్టీలకు పోలేదని ప్రవచనాలు మాట్లాడుతున్నారు. మేం పార్టీ మారలేదు, కాంగ్రెస్ వాళ్ళతోని కలిసి నడుస్తున్నామని అంటున్నారు. మరి పేరుడుకు కండువా కప్పుకొని కలిసి నడుచుడుకు తేడా ఏందో తెలుస్తలేదు. కడియం సార్ మాత్రం పార్టీ మారినని ఒప్పుకున్నాడు, మిగిలిన 9 మంది మాత్రం ఒప్పుకుంటలేరు. కానీ 10 మంది కారు పార్టీలకెళ్లి షెయి పార్టీలకు వచ్చిన మాట నిజమేనని మహేష్ గౌడ్ సారు మొన్నీ నడమనే చెప్పిండు. 3 నెలల్లో 10 మంది సంగతి ఏందో చూడాలని సుప్రీంకోర్టు చెప్పింది కదా, అందుకే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. కానీ గమ్మతి ముచ్చటేంటిదంటే ఏ చేతులతోని కండువా కప్పి ఏ నోరుతోని పార్టీలకు పిలిచిండో గదే రేవంతన్ సార్ ఇప్పుడు వాళ్ళను పిలుచుకొని ఇంకా కారు పార్టీలనే ఉన్నామని చెప్పుండ్రి. షెయిల చేరినామని బయట చెప్పకుండాని చెప్పిండంటే కథ ఏడు దాకపోయిందో చూడుర్రి. నాకు భయం అంటేనే తెలియదనే నల్లమల్ల పులి మన రేవంతన్ సార్ కూడా భయం మొదలైనట్టున్నది. పాపం బయట పబ్లిక్ మస్తు గరం మీద ఉన్నారు సర్కార్ మీద. ఇప్పుడు 10 మంది కొలువులు పోయి బై ఎలక్షన్ వస్తే సర్కారోళ్ల బతుకు నవ్వేటోళ్ల ముంగట జారి పడ్డట్టే అవుతుందని కావచ్చు. లీడర్ల దగ్గరికి పబ్లిక్ ఎందుకు వస్తారు? ఏదన్నా తిప్పలుంటే చెప్పుకుంటానికి వస్తారు. సర్కారోళ్ళు పట్టించుకోకపోతే ప్రతిపక్షం వాళ్ళ దగ్గరికి పోతారు. వాళ్ళన్న పట్టించుకోవాలి కదా. కానీ కర్ణాటకలో ఏమైందో చూడుర్రి. ఈ వీడియోలో కనిపిస్తున్న పెద్ద మనిషి ఎవరో గుర్తుపట్టిందా? ఆయననే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారు. ఆయనది కర్ణాటకలున్న కలబుర్గి అనే ఊరు. కర్ణాటకలున్నది కాంగ్రెస్ సర్కారే. అయినా గాని మమ్మల్ని పట్టించుకుంటలేరు. వానలకు పంటలు పాడై బతుకులు ఆగమైనాయని కొందరు రైతులు ఆయన దగ్గరికి పోయిండు. సార్ ఏమంటున్నాడో ఇనుర్రి. ನನ್ನ 40 ಎಕರೆ ನಂದು ಇದಕ್ಕಿಂತ ವರ್ಷ ಆಗಿದೆ. ನನಗೇನು ಹೇಳ್ಬೋದು, ಅದೇನು 6 ಆಡದವಳ ಮುಂದೆ 3 ಆಡದವಳ ಮುಂದೆ ಕೇಳ್ತೀವಿ. ಆಯ್ತು, ಗೊತ್ತದ. ಪಬ್ಲಿಸಿಟಿ ಮಾಡ್ಕೊಳಕ್ಕೆ ಬರಬೇಡ. ನನಗೆ ಇದ್ರ ಬಗ್ಗೆ ಗೊತ್ತದ. ಹೆಸರು ಹೋಗ್ಯದ, ಉದ್ದು ಹೋಗ್ಯದ, ತೊಗರಿ ಹೋಗ್ಯದ. ನೀ ಏನು ಸಸ್ಟೇನ್ ಮಾಡ್ಕೊಳ್ಬೋದು. ನಮ್ಗೆ ಸಸ್ಟೇನ್ ಆಗಲ್ಲ. ಇಷ್ಟಿಷ್ಟು ಏರಿಯಾದಾಗ ಬಿತ್ತು. ಓಕೆ, ಮೋದಿ ಶಾಕ್ ಕೇಳಿ ತೊಗರಿ
అయ్యో సారు కన్నడలో మాట్లాడుతున్నాడు కదా, నేను తెలుగులో చెప్తా వాటుర్రి. పంట పాడైందని నా దాంకొచ్చిందా? మీది 4 ఎకరాలే కావచ్చు, నాది 40 ఎకరాల పంట పాడైంది. ఇట్లా పబ్లిసిటీ కోసం పంట పట్టుకొని నా దగ్గరకు రాకుండ్రి. పోయి మోడీ అమిత్ షాకు చెప్పుండ్రని మస్తు గరమైండు. అంత దూరంకెళ్ళొస్తే ఇట్లా అంటున్నాడు ఏందని రైతులు మస్తు బాధపడుకుంటా అక్కడికి వెళ్ళి పోయిర్రు. కానీ గమ్మత్ ఏందంటే కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ సర్కారేనాయే. పంటలు పాడైతే పైసలు ఇచ్చి కాపాడాల్సిన వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళేనాయే. కానీ ఖర్గే సారేమో మోడీ అమిత్ షా దగ్గరికి పొమ్మంటున్నాడు. అంటే కర్ణాటకలో నడుస్తున్నది కాంగ్రెస్ సర్కారా బీజేపీ సర్కారా? ఓట్లేసి గెలిపిస్తే ఇట్లా మాట్లాడతారా అని రైతులు మస్తు గరమైతున్నారు. కానీ ఓట్ల ముంగట సంకలెత్తుకున్నాడు, ఓట్లైపోయినాక మురికి కాలువలు ఎత్తేసుడు కాంగ్రెస్ కి తెలిసినట్టు ఇంకెవ్వలకు తెలియదు కావచ్చునుల్లా. అనగనగా ఒక రాజు ఉంటాడు. రాజుకు 7 కొడుకులు ఉంటారు. వేటకు పోయి చేపలు పట్టుకొస్తారు. ఈ కథ అందరికి ఎరికే కదా. శాప ఎందుకు ఎండలేదని అడిగితే గడ్డి మోపు అడ్డం వచ్చిందని చెప్తుంది. గడ్డి మోపేమో నాదేం తప్పులేదు, అంతా ఆవుదే తప్పంటది. ఇట్లా ఎవ్వరు కూడా తప్పు నొప్పుకోరు, పక్కోళ్ళ మీద నూకేస్తారు. ఇగో వీళ్ళ కథ కూడా అట్లనే ఉన్నది. రాష్ట్రంలో యూరియా దొరకక రైతులు ఎంత తిప్పల పడుతున్నారో మీరే మీ ఊర్లలో చూస్తున్నారు. 2 నెలల సంధి యూరియా కావాలి అంటున్నారు వ్యవసాయం చేసేటోళ్ళు. మరి 10 ఏండ్ల సంధి ఎన్నడూ లేనిది ఇప్పుడెందుకు ఇట్లా అవుతున్నదంటే మన మంత్రి పొన్నం సార్ ఏమంటున్నాడో చూడుర్రి. కొంత ముందస్తు స్టాకులు పెట్టుకునేటువంటి కొంతమంది ఉత్సాహులైన రైతులతో కారణం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇట్లున్నది సర్కారోళ్ళ తమాషా. కొందరు రైతులట హుషారు పడి యూరియా బస్తాలు ఎక్కువ తీసుకుపోయి దాచి పెట్టుకున్నారట. అందుకే ఇంత కొరత వచ్చిందని మంత్రి గారు చెప్తున్నారు. కానీ మొన్న బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు సార్ ఏమన్నాడో చూడుర్రి. మీకు తెలుస్తుంది ఎవరెవరు ఆ బస్తాలు ఎత్తుకోపోయిన. మహబూబ్నగర్లో 86 బస్తాలు కాంగ్రెస్ నాయకులు పట్టుకోపోయారు. ఈ సారేమో ఇట్లా అంటున్నాడు, పొన్నం సారేమో రైతులను దొంగలు అంటున్నాడు. మరి యూరియా ఎవరు ఎత్తుకపోతున్నట్టు, కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ వాళ్ళ? ఇంకో దిక్కు ముఖ్యమంత్రి సారేమో కావాల్సినంత యూరియా ఉన్నదంటున్నాడు. మరి ఇంట్లో ఎవల మాటలు నమ్మాలి చెప్పుండ్రి. కానీ ఒక్క మాట, యూరియా దొరకకపోతే రైతులది తప్పు, ఇంకోటి ఏమన్నా అయితే రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ దే తప్పు, రాష్ట్రంలో ఉన్న మీడియాది తప్పు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటోళ్ళది తప్పు. కానీ పని చక్కగా చేయాల్సిన చెయ్యకుండా సప్పుడు చేయకుండా సర్కారోళ్ళది మాత్రం ఏం తప్పు లేదు కదా పొన్నం సారు. యూరియా ఎక్కువ కావాలని తెలిసిన మొదలే కేంద్రం వాళ్ళని అడగకపోవడు మీది తప్పు కాదు. ఒక్కరిద్దరు రైతులు రోడ్డు ఎక్కంగానే హుషారు పడకపోవడు కూడా తప్పు కాదు. కానీ ఇప్పుడు యూరియా కోసం నెలల కొద్దీ రోడ్డు మీద ఉన్నోళ్ళ మీదనే మీరు బద్నాం వేస్తున్నారంటే నిజంగా సర్కారోళ్లకు దండేసి దండం పెట్టాలని రైతులు అంటున్నారు. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.